వైఎస్ జగన్ పల్నాడు పర్యటన మీద మంత్రి అనగాని ఘాటు విమర్శలు చేశారు. జగన్ శవరాజకీయాలు మానుకోవాలని అన్నారు. నాగమల్లేశ్వరరావు చనిపోయిన ఏడాది అయిన తర్వాత పరామర్శకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. గంజాయి బ్యాచ్లు బెట్టింగ్లకు పాల్పడే వారిని పరామర్శించమేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పాలన గాడి తప్పిందని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మంత్రి అనగాని ఆరోపించారు. ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజంలో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం జనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారండి? జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మంది తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట అది. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మంది తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. పోయి అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాం, మేము ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయి